గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, ఏది ఏమైనప్పటికీ అమ్మఒడి అనే పథకం పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని చెప్పి దేశంలోనే మొట్టమొదటిగా మా నాయకుడు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నెలకు 15,000 ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి పథకాలు పెట్టాలి, పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష. కానీ మా నాయకుడికి వచ్చింది కాబట్టే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈరోజు చాలా మంది కొరత పెట్టింది మనకందరికి తెలిసింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 87,47,885 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు, కానీ ఇందాక గౌరవ మంత్రి గారు 66,57,508 మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అదొకటి క్లారిఫికేషన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్లోనే అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము, ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష. ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష. దాంతోపాటు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈరోజు చాలా మంది పిల్లలకు కేవలం 8,000, 9,000, 10,000 పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా చదువుకునే విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానంతో అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి 15,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు మరి సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. తీసుకొచ్చిన వెంటనే వీరు సుమారు ఈ రాష్ట్రంలో 87,42,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. వీరిస్తానన్నది 67,27,164 మందికి అని చెప్తున్నారు అధ్యక్ష. అఫీషియల్గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష, రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అధ్యక్ష. అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో ప్రతి స్కూల్లో కానీ మా ఏరియాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అందులోకి వెళ్ళి అడుగుతుంటే కనుక చాలా మంది విద్యార్థుల్ని మీకు తల్లికి వందనం పథకం వచ్చిందా అంటే కనుక అందులో సగం మంది మాకు తల్లికి వందనం పథకం రావట్లేదు అన్నారు అధ్యక్ష. ఎందుకు రావట్లేదని కారణం అడుగుతుంటే కనుక కరెంటు బిల్లు 300 దాటితే ఆ పథకం కట్టదు అధ్యక్ష. అదేవిధంగా దయచేసి వినండి ప్లీజ్ అధ్యక్ష. అదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. నెలవారీకి ఆశా వర్కర్లకు కానీ లేదంటే మిగతా వారికి కానీ 11,000, 12,000 జీతాలు వచ్చే వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే కనుక ఈ పథకాన్ని కట్ చేశారు అధ్యక్ష. అసలు మీరు ఈ పథకం 30 లక్షల మందికి ఇప్పటి వరకు అందట్లేదు అధ్యక్ష. అసలు ఏ కారణం చేత మీరు అందించట్లేదు, మీరు అందించే ఉద్దేశం ఉందా లేదా గౌరవ మంత్రి గారు తెలియపరచాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. సార్ ఇంకోటి ప్లీజ్ గత ప్రభుత్వంలో ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఎగ్జామ్స్ ఉండేదండి. అంటే మెమో ద్వారా గైడ్లైన్స్లో మార్చారు. శానిటరీ వర్కర్స్కి అవుట్సోర్సింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం కానీ లేకపోతే అప్పుడు అమ్మఒడి కానీ వచ్చేది. కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రావట్లేదు. అదేమన్నా మీరు దాన్ని సరి చేయగలుగుతారా అధ్యక్ష? ఆశా వర్కర్స్, దాని తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష మేము డిస్కస్ చేస్తున్నాం. ఇది గతంలో కూడా నేను చెక్ చేశాను అధ్యక్ష, చాలా స్పష్టంగా మీరు చూస్తే. అంటే గతంలో పారిశుద్ధ్య కార్మికులకి రిలాక్సేషన్ ఉంది కదండి? లేదు అధ్యక్ష. ఉందండి, జీవో ఉంది, మెమో ఉంది. ఇక్కడ ఏం రాస్తుంది అధ్యక్ష? గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, నో మెంబర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ / పెన్షన్ స్కీమ్స్
sanitation workers and low-income government employees earning below 10,000 in rural areas and 12,000 in urban areas are exempted from the ineligibility rules of Talliki Vandanam. మేము ఇచ్చాం అధ్యక్ష, ఇది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఇచ్చింది అధ్యక్ష. మళ్ళీ చదువుతాను అధ్యక్ష. నో మెంబర్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ / పెన్షన్ స్కీమ్స్ అర్హులు కాదు, కానీ శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ earning below 10,000 in rural areas or 12,000 in urban areas are exempted from the ineligibility rules of Talliki Vandanam. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నప్పుడు అదే పారిశుద్ధ్య కార్మికుల దగ్గర మళ్ళీ తిరిగి వారు రీకన్సల్ట్ చేసుకొని చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. దాంట్లో దెర్ ఇస్ నో డిస్ప్యూట్, దెర్ ఇస్ నో క్లారిటీ, దెర్ ఇస్ నో ఇష్యూ. రెండో విషయంకి వస్తేప్పటికి వారు చెప్పినందులోనూ ఎప్పుడు ఇచ్చి దగ్గర 2 నెలలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మేము ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది అద్దెలకు ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేదు మీ నోటితో. దాంతోపాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉందనేది ఆ నెంబర్ కూడా చెప్పలే. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే పంపించండి. మంత్రి గారు అధ్యక్ష, అధ్యక్ష, తల్లికి వందనం జియో 26 అధ్యక్ష, 12/6/2025లో పేజ్ నెంబర్ 4 అధ్యక్ష హౌస్లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా anyone among the household members employed in any central state government service PSU or getting government pension post retirement are not eligible. Sanitation workers are exempted in totality అధ్యక్ష. నేను కొంచెం మిస్రీడ్ చేశాను, మై అపాలజీస్ అధ్యక్ష.